రోజుకో అమ్మాయితో అశ్లీలంగా వీడియోలు చేసే వీడు ఎప్పుడో ఒక్కసారి దేశం కోసం మంచిగా మాట్లాడితే, బెట్టింగ్ యాప్ల కోసం పోరాడితే వీడియోలు షేర్ చేసి ఉండొచ్చు మేమందరం కూడా. కానీ మా ధర్మాన్ని కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే సీతామాతని, సీతమ్మని, మా దేవాలయాలను నీచంగా నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకునేదే లేదు. హిందువులు ఊరుకోరు, అందుకే అన్సబ్స్క్రైబ్ అవుతూనే ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ కలుపు గంజాయి మొక్కలు సపోర్ట్ అన్నది హిందువులని, సీతమ్మని కదా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేసే గురువులను కదా. సపోర్ట్ ఇవ్వక ఏం చేస్తుంది కమ్యూనిక్రిస్ట్ బ్యాచ్? వాళ్ళకి కావాల్సింది కూడా సనాతన ధర్మ నిర్మూలన కదా. అరే ఇది వేరే మతంలో వాళ్ళు నమ్మే దేవుడిని అంటే ఈ పాటికి పత్వా జారీ చేసే వాళ్ళు. కానీ కొందరు ఇంకా ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోలు చూస్తున్నారు. నేను వినను. చాలా పేడ్ బ్యాచ్ ఉందన్న మీ గురించి నెగిటివ్ చేసేయడానికి. మా అన్న హీరో ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఇది కరెక్ట్ అన్నది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకు లైక్స్ వ్యూస్ కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకా వ్యూస్ లైక్స్ కోసం, డబ్బుల కోసం పచ్చి బూతులు, వినలేని అశ్లీల పదాలు, గౌరవనీయులపైన అవమానకర వ్యాఖ్యలు, కోట్లాది మంది పూజించే ఆ సీతమ్మ తల్లిని తక్కువ చేసి మాట్లాడడం ఇది కంటెంట్ కాదు. ఒక సంస్కృతిని హత్య చేయడం. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆ హత్యలో భాగస్వాములే. బజారు భాష మాట్లాడితే వ్లాగర్లు అయిపోరు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇండిపెండెంట్ జర్నలిస్టులు అయిపోరు. అశ్లీలత చూపిస్తే క్రియేటివ్ అయిపోరు. అవమానిస్తే బూతులు మాట్లాడితే అది ధైర్యం కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదేనా మీరు మద్దతు ఇచ్చే కంటెంట్? ఇదేనా మన పిల్లలు చూడాల్సిన అశ్లీలత, వినాల్సిన భాష? ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, సామాజిక బాధ్యత. మనందరికీ ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ సొసైటీ, అవర్ ధర్మ. సభ్యత, సంస్కారం, సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. అశ్లీల కంటెంట్ పైన రిపోర్ట్ కొట్టండి. డోంట్ సపోర్ట్ సచ్ ఫిల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంటెంట్. మన నిశ్శబ్దమే వారికి బలం అవ్వకూడదు.